వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోరులో ఓ వృద్ధ మహిళను హత్య చేసిన కేసులో పురోగతి సాధించారు పోలీసులు. జల్సాల కోసం దొంగతనాలకు అలవాటు పడ్డ రామ్ చరణ్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి స్కెచ్ వేశాడు. రాజేందర్ ఇంట్లో దొంగతనం చేయాలని నిర్ణయించుకుని హత్యకు పాల్పడ్డాడని తెలిపారు పరిగి డీఎస్పీ శ్రీనివాస్. A1 రామ్ చరణ్, A2గా చంద్రశేఖర్ ను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు. ఇక పరారీలో ఉన్నాడని A3 ప్రభాకర్ త్వరలోనే పట్టుకుంటామని అన్నారు డీఎస్పీ. 10వ తారీఖు రాపోల్ గ్రామంలో నర్సమ్మ, రాజేందర్ అనే ఇద్దరు తల్లి కొడుకుల మీద దాడి జరిగిందని చెప్పేసి మాకు 100 డయల్ ఇన్ఫర్మేషన్ రాగా వాళ్ళని హాస్పిటల్లో వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనేది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. రామ్ చరణ్ మరియు చంద్రశేఖర్, వీళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు యొక్క వివరాలు ఏమిటంటే, ఈ రామ్ చరణ్ అతను రాజేందర్ వాళ్ళ ఇంట్లో గతంలో చిన్న చిన్న దొంగతనాలు చేస్తుండే. అట్లనే ఒక వారం రోజుల కింద ఒక సెల్ ఫోన్ దొంగతనం చేసిండు. ఆ సెల్ ఫోన్ అమ్ముకున్న తర్వాత వచ్చిన డబ్బులతోనే వీళ్ళు నేరస్తులంతా కలిసి మందు తాగి ఎంజాయ్ చేసారు. మళ్ళీ అలాగే తరహాలో మళ్ళీ దొంగతనం చేద్దామని చెప్పేసి వాళ్ళ ఇంట్లోకి 9-10 ఇంటర్వ్యూ నైట్ అనుకోండి, మిడ్ నైట్ వెళ్ళినప్పుడు రాజేందర్ అది గమనించి ఆయన అరవగా ఈయన పారిపోయిండు. అక్కడి నుంచి పారిపోయి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పిండు, ఇట్లా నన్ను చూసిండు, మళ్ళీ మనం అందరం బయటపడతాము, మనకు కేసు అవుతుంది అని చెప్తే వాళ్ళందరూ ప్లాన్ చేసి గతంలో కూడా ఈ రామ్ చరణ్ వాళ్ళ నాన్నని వాళ్ళ అమ్మని తిట్టుకుంటా అప్పుడప్పుడు ఊళ్ళో కలిసి తాగినప్పుడు వీళ్ళ అమ్మని కొద్దిగా అబ్యూజ్ చేసినట్టుగా తిట్టేవాడు రాజేందర్ అని చెప్పేసి అదొకటి మనసులో ఉంది ఆయనకు, రామ్ చరణ్కి. దాని ప్రకారంగా వీళ్ళు ఎట్లయినా ఈ రాజేందర్ని చంపాలనే ఉద్దేశంతో మళ్ళీ రామ్ చరణ్ కత్తి తీసుకొని వాళ్ళ ఇంట్లోకి పోయి ఈ రాజేందర్ మీద అటాక్ చేసిండు.